దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులు దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వారు మనం చూస్తాం. ప్రార్థన చేయటకి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారినైనను, ఇతర మనుషులనైనను ఈ సుంకర వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. మరి వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించుతున్నాను. తనలో తాను ప్రార్థించుచున్నాడు. అయితే సుంకరి దూరం నుండి నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపిన నన్ను కరుణించమని పలికెను. ప్రియులరా, ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు ఒక ఉపమానం చెబుతున్నాడు. ఒకడు పరిసయ్యుడు యొక్క ప్రార్థన, 2 సుంకరి ప్రార్థన. పరిసయ్యుడు మరి తను చేసే ప్రార్థన దేవాలయంకి వెళ్ళి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, పరిసయ్యుడు అంటున్నాడు, దేవా, నేను చోరులైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషులైనను ఈ సుంకర వల్లే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వీళ్ళరా, ప్రార్థనలో అతని యొక్క ప్రార్థన ఎలా ఉందంటే హెచ్చింపు కలిగిన ప్రార్థనలా కనిపిస్తుంది. మన యొక్క ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు ఆలకించాడంటే మన యొక్క గొప్పతనము, మనకున్నటువంటి యొక్క మన నీతి, మన యొక్క భక్తి ఎంత గొప్పది అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు ఎప్పుడు కూడా అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. చూడండి, ఈ యొక్క పరిసయ్యుడు నిలబడి ప్రార్థిస్తున్నాడు. నేను చోరులైనను, నేను ఎప్పుడు కూడా దొంగతనం చేయలేదు, అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మరి ఇతర మనుషుల్లాగా ఈ సుంకర వల్లే లేనందుకు కూడా నీకు వందాలని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, తను తానే హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. తనకు మంచి క్వాలిటీస్ ఉన్నట్లుగా, నేను అందరికంటే మంచిగా బ్రతుకుతున్నాను, నేను చాలా నీతిమంతుడిగా జీవిస్తున్నాను, ఇదిగో ఇతరులకన్నా నేను నీతిమంతుడు, నా భక్తి వేరు, నేను చాలా యోగ్యమైనటువంటి వాడు అన్నట్టుగా తానే మరి ప్రార్థనలో హెచ్చింపు కనిపిస్తూ ఉంది. మరి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట. మరి ఎంత అద్భుతమైన విషయం చూడండి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ, అలాగే అతడు తన యొక్క దేవునికి 10వ భాగం కూడా చెల్లిస్తున్నాడు, 10వ భాగం ఇస్తున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇతరుల వల్లే మరి అతని యొక్క జీవితం లేదు, చాలా చక్కని భక్తిని కలిగి ఉన్నాడు. కానీ అతని ప్రార్థన ఏ విధంగా ఉంది? హెచ్చింపుగా ఉంది. అతను మాట్లాడే ప్రతి మాట కూడా తన యొక్క భక్తి ఎంతో గొప్పది, నేను చాలా గొప్ప భక్తిపరుడిని, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను చాలా నీతిమంతుడిని, నేను వ్యభిచారం చేయట్లేదు, ఇతరుల సుంకర్లాగా నేను లేను అని తను తానే హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. రెండవ యొక్క ప్రార్థన మనం చూస్తే, అయితే సుంకరి దూరం ఉండి నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తటానికైనా ధైర్యం చాలక, చూడండి, సుంకరి యొక్క ప్రార్థన ఎలా ఉందంటే ఆకాశం వైపు కూడా కన్నులెత్త ధైర్యం చాలక ఏమన్నాడంటే, పాపినై నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. అయా, నేను పాపిని, నన్ను కరుణించుము. ఆకాశం వైపు కన్నులెత్తటానికి ధైర్యం చాట్ల దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతడు దేవునికి ఎంతో భయపడుతున్నాడు. నేను పాపిని అని మరి పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? కాబట్టి అతని ప్రార్థన ఎలా ఉంది? పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉంది? హెచ్చించుకునే ప్రార్థనలా కనిపిస్తుంది. మరి సుంకర ప్రార్థన ఎలా ఉంది? నేను పాపినైనా ఆకాశం ఎప్పుడు కూడా కన్నులెత్తి చూడటానికి ధైర్యం చాటలేదు, పాపినైనా కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అయితే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినాడు. ప్రియులరా,
పరసేడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి మరి పరసని యొక్క ప్రార్థన అంతా కూడా హెచ్చింపు. నేను చాలా మరి భక్తిపరుడిని, నా భక్తి చాలా గొప్పది, నేను ఇతరుల వల్లే కాదు అని తన యొక్క భక్తిని అంతా కూడా హెచ్చింపుగా చేస్తున్నాడు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వారి చాలా మరి పరిశుద్ధులుగా, నేను చాలా గొప్ప వ్యక్తిని, చాలా నీతిమంతుడిని, నేను ఎవరితో మాట్లాడను అన్నట్టుగా ఉంటారు. ప్రియులరా, మరి ఈ పరిసైడ్ యొక్క భక్తి కూడా ఇలా ఉంది. కాబట్టి అందుకనే సుంకరైతే పాపినైనా నన్ను కరుణించుము. దేవుని యొక్క వైపు చూడటానికి కూడా, ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. పాపి నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాల్లో తగ్గింపును దేవుడు చూస్తాడు. అందుకే అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారదన్నాడు. ఆత్మ విషయమై దీనులుగా, తగ్గించుకునేవారుగా, తన హృదయ స్థితిని అంతటిని కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తన పాపినని గ్రహించి, తన లోపాలు గ్రహించి దేవుని దగ్గర వచ్చిన తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత తగ్గింపు జీవితము. అందుకనే పరసేయుడు దేవుడు అంగీకరించలేదు, కానీ ఆ సుంకరి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. నీ ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, నీ మాటల్లో తగ్గింపు ఉండాలి. వినయము విధేయత కలిగినప్పుడు ఆయన ప్రార్థన వింటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకనే మరి హెచ్చించుకున్నవాడు తగ్గించబడతా అన్నాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతా అన్నాడు. కాబట్టి మనం ప్రభువు దగ్గర మనం తగ్గించుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు మన సహాయం చేస్తాడు. అటు కొరకు దేవుడు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, మరి ఈ వాక్యాన్ని వింటున్నా మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు సెలవిచ్చినాం. మరి సుంకరి ప్రార్థన మీరు అంగీకరించాడు. తగ్గించుకొని మన పాపస్థితిని గ్రహించుకున్నప్పుడు, నీ సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు అంగీకరించబడ్డాడు. ప్రభా, అటువంటి యొక్క తగ్గింపును, వినయమును, విధేయతను కలిగిన జీవితం దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.